Hi, I'm Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, హైదరాబాద్. ఈరోజు మనం ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కొంతమందిలో ఎవరైతే హెవీ వెయిట్ ఉంటారో వాళ్ళల్లో నల్లటి పిగ్మెంటేషన్ మనం నెక్ పైన, అండర్ ఆర్మ్స్, గ్రాయిన్స్, బ్రెస్ట్ కింద చూస్తూ ఉంటాం. ఎక్కడైతే బాడీ ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ స్కిన్ అంతా కూడా చాలా ఎక్కువగా థిక్గా డార్క్గా అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమంది లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. ఈ ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అసలు ఎందుకు వస్తుందంటే ఎవరైతే ఒబేస్ ఉంటారో, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, పీసీఓడి ఉన్న వాళ్ళలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఈ ఒబెసిటీ తర్వాత ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అనేది ఉంటుంది. పిల్లల్లో కూడా ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళల్లో ఈ కండిషన్ మనం చూస్తూ ఉంటాం. సో చాలామంది వచ్చి దీనికి ఏదైనా క్రీమ్ రాయండి డాక్టర్ తగ్గిపోవాలి పిగ్మెంటేషన్ అంతా అంటారు. బట్ అది పాసిబుల్ కాదు. ఫస్ట్ మనం వెయిట్ రిడక్షన్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనం ఈ ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఫుడ్ కానీ అంటే ఎక్కువ కార్బ్స్ కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, షుగర్స్ తగ్గించడము, ఇట్లాంటివి చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది, స్కిన్ కూడా చాలా బెటర్ అవుతుంది. దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేసుకోవాలి. వెయిట్ రిడక్షన్ అనేది మన మెయిన్ ఎయిమ్ కాబట్టి. దీంతో పాటు కొన్ని రకాల క్రీమ్స్ అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ లైక్ కెమికల్ పీల్స్ కానీ, లేజర్స్ కానీ తీసుకోవడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. వన్ డే ప్రాసెస్ కాదు, కొంచెం టైం పడుతుంది. సో దీన్ని ఎలా చేసుకోవాలి, వెయిట్ రిడక్షన్ ఎలా అవ్వాలి, లేదు ఈ పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలి, ఓవరాల్ బాడీ అనేది మనం టోన్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలా మనం డీటెయిల్డ్గా పర్సన్కి కూర్చోబెట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా అన్నీ చేస్తే కనుక మనం ఈ ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ నుంచి బయటపడచ్చు. సో మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్.